అందరికీ నమస్కారం. ప్రాచీన మూలగ్రంథాల ఆధారంగా సృష్టి రహస్యాలను విశ్లేషించే ఈ అద్భుతమైన ఎక్స్ప్లెనర్కు స్వాగతం. అసలు ఈ సమస్త విశ్వం ఎలా మొదలైంది? ఈ గంభీరమైన ప్రశ్న మనందరికీ ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది కదా. ఈరోజు మనం దానికి సంబంధించిన ఒక అత్యంత ఆసక్తికరమైన మూలాధారాన్ని పరిశీలించబోతున్నాం. ఇది కేవలం ఒక పురాణగాథ మాత్రమే కాదు. సృష్టి నిర్మాణంలో శ్రీమహావిష్ణువు అలాగే బ్రహ్మదేవుడు ఎంత పక్కాగా వృత్తిపరంగా ఎవరి బాధ్యతలు వాళ్లు పంచుకున్నారో తెలిపే ఒక అద్భుతమైన విశ్లేషణ ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ విశ్వసృష్టి రహస్యాన్ని మనం కలిసి ఛేదిద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, అసలు సమయం, పదార్థం అనేవే ఉనికిలోటి రాకముందు వాతావరణం ఎలా ఉండేది. మూలగ్రంథాల ప్రకారం చూస్తే ఎక్కడ చూసినా కేవలం కటిక చీకటి. మనమిప్పుడు చూస్తున్న ఈ భూమి లేదు, ఆ పైన అనంతమైన ఆకాశం లేదు. చివరకు ఆకాశంలో ఉండే దేవతలు కూడా అప్పటికింకా లేరు. అక్కడ ఉన్నదల్లా సంపూర్ణమైన నిశ్శబ్దం మరియు అంతులేని శూన్యం మాత్రమే. ఊహించడానికి కూడా ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. మొదటి విభాగం, సృష్టికి పూర్వం ఆ శూన్యం ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ అనంతమైన నిశ్శబ్దమైన చీకటిలో ఏమీ లేదు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. ఆ శూన్యంలోనే రాబోయే అనంత విశ్వ నిర్మాణానికి అవసరమైన ఒక మహాశక్తి దాగి ఉంది. ఆ చీకటితో నిండిన శూన్యంలో అనంతమైన క్షీరసాగరం అంటే పాలకడలి ఉంది. ఆ క్షీరసాగరంపై ఆదిశేషుడిమీద శ్రీమహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీన్నే మూలగ్రంథం స్పష్టంగా యోగనిద్ర అని చెబుతోంది. ఇది మనలాంటి సాధారణ నిద్ర కాదు, అది ఒక దివ్యమైన కాస్మిక్ చైతన్యంతో కూడిన నిద్రావస్థ. బయటకు ఎంతో నిశ్శబ్దంగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం విశ్వసృష్టికి అవసరమైన సంపూర్ణమైన అవగాహన, మహాశక్తి కేంద్రీకృతమైన అత్యున్నతమైన స్థితి అది. రెండవ విభాగం, మహావిష్ణువు సృష్టికి మూల కారణం. సాధారణంగా ఏదైనా ఒక పెద్ద కట్టడం నిర్మించాలంటే ఒక గట్టి పునాది, ఒక బ్లూ ప్రింట్ అవసరమవుతాయి కదా. సరిగ్గా అదేవిధంగా ఈ విశ్వానికి అవసరమైన పూర్తి శక్తిని, బ్లూప్రింట్ను అందించే ప్రధాన మూలశక్తిగా ఇక్కడ మహావిష్ణువు నిలుస్తున్నారు. ఆ నిశ్శబ్ద శూన్యంలో సృష్టి ఎలా క్రమబద్ధంగా ప్రారంభమైందో మనం గమనిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇదంతా ఒక స్పష్టమైన గొలుసుకట్టు చర్యలా జరిగింది. మొదటి దశలో విష్ణువు యోగనిద్రలో విశ్రమిస్తున్నాడు. రెండవ దశలో ఆయన నాభి అంటే బొడ్డు నుండి ఒక అందమైన కమలం ఉద్భవించింది. ఆ కమలమే సృష్టికి తొలి బీజం. మూడవ దశలో ఆ కమలం మధ్యలో 4 ముఖాలతో బ్రహ్మదేవుడు జన్మించాడు. ఇక 4వ దశలో సృష్టిని ప్రారంభించమని ఆజ్ఞ వెలువడుతుంది. ఈ క్రమమంతా ఒక పద్ధతి ప్రకారం ఎంత ప్రణాళికాబద్ధంగా జరిగిందో చూడండి. ఇక్కడ్నుంచి మొదలయ్యేది మూడవ విభాగం, బ్రహ్మదేవుడు విశ్వరూపశిల్పి. ఆ అనంతమైన పాలకడల్లో ఒక కమలం మధ్యలో అకస్మాత్తుగా జన్మించినప్పుడు ఆ చతుర్ముఖ బ్రహ్మకు కలిగిన మొదటి భావన ఏమిటో తెలుసా? ఎంతో అమాయకంగా, నేనెవరును, ఇక్కడ ఎందుకున్నాను అని ఆశ్చర్యపోయారు. ఎవరైనా సరే ఒక శూన్యములో ఎలాంటి ఆధారాలు లేకుండా కళ్ళు తెరిచినప్పుడు కలిగే మొట్టమొదటి అస్తిత్వ ప్రశ్న ఇదే కదా. ఆ విశాలమైన దివ్యమైన కమలంపై కూచున్న బ్రహ్మదేవుడి అమాయకత్వం, తన బాధ్యతను తెలుసుకోవాలని ఉత్సుకత ఈ ఒక్క ప్రశ్నలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. సృష్టి నిర్మాణంలో పనుల విభజన అంటే డివిజన్ ఆఫ్ లేబర్ ఎంత అద్భుతంగా వృత్తిపరంగా జరిగిందో మనం విశ్లేషించుకోవాలి. ఒకవైపు మహావిష్ణువు సృష్టికి మూలకారణం. ఆయన అచ్చమొక్క ప్రాజెక్ట్ మేనేజర్లాగా యోగనిద్ర ద్వారా శక్తిని కూడగడుతూ అసలు ప్రణాళికను నిర్దేశించే ఆజ్ఞాపించేవాడు. మరోవైపు బ్రహ్మదేవుడు ఆ ప్రాజెక్ట్ను వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే ఆర్కిటెక్ట్ లాంటివాడు. ఆజ్ఞను స్వీకరించి సృష్టిని ఆచరణలో పెట్టే విశ్వరూపశిల్పి. ఈ రెండు విభిన్నమైన కాని ఒకదానికొకటి ఎంతో అవసరమైన పాత్రల వల్లే ఈ అద్భుతమైన విశ్వనిర్మాణం సాధ్యమైంది. దీని తదుపరి దశే మన 4వ విభాగం, దివ్యమైన ఆజ్ఞ. బ్రహ్మదేవుడు తన పుట్టుకు కారణం తెలియక ఆశ్చర్యపోతున్న ఆ నిశ్శబ్ద సమయంలో ఆ శూన్యాన్ని బద్దలు కొట్టుకుంటూ ఒక అద్భుతమైన దివ్యమైన స్వరం వినిపించింది. సృష్టి ప్రారంభానికి అసలైన ముందడుగు పడింది ఈ ఆజ్ఞతోనే. మహావిష్ణువు తన దివ్యస్వరంతో బ్రహ్మతో ఇలా అన్నారు: బ్రహ్మా, నీవు ఈ సృష్టిని నిర్మించాలి. దేవతలు, మనుష్యులు, జంతువులు, లోకాలు అన్నీ నీచేత సృష్టించబడతాయి. చూసెరా, ఇది కేవలం ఒక మాట కాదు, ఇది సృష్టిని ప్రారంభించడానికి ఇవ్వబడిన ఒక అధికారిక ఉత్తర్వు.
ఈ ఒక్క వాక్యంతో బ్రహ్మదేవుడిలోని సందేహాలన్నీ తొలగిపోయి తన కర్తవ్యమేమిటో అతనికి సంపూర్ణంగా అర్థమైంది. అధికార బదిలీ ఎంత స్పష్టంగా జరిగిందో మనమిక్కడ చూడవచ్చు. ఇక మహావిష్ణువు నుండి ఆ స్పష్టమైన ఆజ్ఞ రాగానే బ్రహ్మదేవులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సృష్టికార్యాన్ని ప్రారంభించారు. ఆ ఆచరణ ఫలితమే మనం చూస్తున్న ఈ అనంతమైన విశ్వం. మూలగ్రంథం చెప్పినట్లుగా సృష్టికి మూలకారణంగా శ్రీ మహావిష్ణువు నిలిచారు. ఆపై బ్రహ్మద్వారా ఈ విశ్వం ఆవిర్భవించింది. కేవలం ఒక నిశ్శబ్దం, చీకటి మరియు శూన్యం నుండి అత్యంత సంక్లిష్టమైన మరియు అద్భుతమైన ఈ సృష్టి ఎలా రూపుదిద్దుకుందో ఈ విశ్లేషణ మనకు ఎంతో చక్కగా వివరించింది. అయితే మనమిక్కడ ఒక విషయం ఆలోచించాలి. ఎక్కడైతే సృష్టి జరుగుతుందో అక్కడ దానిని అడ్డుకునే శక్తులు కూడా పుట్టుకొస్తాయి కదా. కొత్తగా ఏర్పడిన అత్యంత సున్నితమైన ఈ విశ్వనిర్మాణానికి అసలు ఎలాంటి ముప్పు వాటిల్లవచ్చు? ఆ అనంతశూన్యంలో బ్రహ్మదేవుడికి ఎదురుకాబోయే అతి పెద్ద సవాలేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మన తదుపరి ఎక్స్ప్లెనర్లో మధు కైటభ రాక్షసుల కథ గురించి విశ్లేషిద్దాం. ఆ రాక్షసులు ఎవరు, సృష్టికి వారు ఎలాంటి విఘాతం కలిగించారు అనే ఆసక్తికరమైన విషయాలను అందులో చూద్దాం. ఈ సృష్టి రహస్యాల విశ్లేషణల్లో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.